హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం హెల్స్ పారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 12 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ వీడియోతో ఈ కంప్లీట్ సీజన్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ సీజన్ 3 ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి క్లారిటీ లేదు. నా అంచనా ప్రకారం నెక్స్ట్ సీజన్ 3 వచ్చేది డేట్ 3 years తర్వాత నేను అంచనా ఇస్తున్నాను. మరి ఎప్పటికి వస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ ఈ 12 episodes కలుపుకొని ఒక మూవీ కట్ వర్షన్ అయితే ఇంకొక 2 days లోపల రిలీజ్ చేస్తాను. సో ఆ వీడియో కూడా కొంచెం రీచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా రిమైనింగ్ యానిమేస్ అయినా రెంటే గర్ల్ ఫ్రెండ్ కానివచ్చు, లేదంటే బ్లూ బాక్స్ కావచ్చు, ఒరిహిమే కావచ్చు, లేదంటే ది ఇమ్మెన్స్ ఇన్ ది షాడో అనే ఒక కొత్త యానిమే ఎక్స్ప్లెనేషన్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. ఈ అన్ని వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తాయి. అండ్ మనం బ్లీచ్ని మర్చిపోయామని అస్సలు అనుకోకండి. బ్లీచ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన గవిమారు ఆ మెయిన్ ప్యాలెస్ తగ్గితే వస్తుంటాడు. బట్ అక్కడ ఒక్క దోషి కూడా లేకపోవడంతో మనం కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళకి ముందు నుంచినే తెలుసు. బట్ ఎందుకని ఇక్కడ ఒక్క దోషి కూడా లేడు? ఒకవేళ వీళ్ళు ఏమైనా ట్రాప్ విధిస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా బిగ్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ అప్పుడే మనకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అండ్ మనోళ్ళందరికీ మెయిన్ ప్లాన్ అండ్ మెయిన్ ఫైటింగ్ తర్వాత వీళ్ళకు ఉండే మెయిన్ మోటివ్ ఒకటే అనమాట. వీళ్ళందరూ కూడా ఆ రెంటల్ ప్యాలెస్ కింద ఉండే స్లైస్ గేట్ ఏదైతే మెయిన్ ప్యాలెస్ కింద ఉంటుందో ఆటికి అందరూ చేరుకోవాలి. అండ్ వన్స్ అందరూ వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఈ ఐలాండ్ నుంచి మెయిన్ ఐలాండ్కి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు. అప్పుడే తమేగాడు అయితే మనం అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా అనడంతో ఇంకప్పుడే మన ఈజీరా పాప అంతలేదు, స్లోగా వచ్చిండే వాళ్ళు ఇక్కడే పడి చచ్చిపోతారు, మనం మాత్రం లేట్ చేయకోకుండా అక్కడ నుంచి తప్పించుకుందాం అంటే ఇంకప్పుడే మన ఫూచిగాడు కూడా లేదు, మీరు అనుకుంటే అంత తప్పు, అదే అంత ఈజీ కాదు. ఒకవేళ మెయిన్ ప్యాలెస్ కింద ఉండేటివి ఒకవేళ చిన్న బోట్లు అయితే అప్పుడు ఒక బోట్లో ఇద్దరికి మించి మనం ఎక్కువ మంది వెళ్ళలేం. అండ్ మన దగ్గర ఉండే ఈ స్ట్రెంత్ని బట్టి దాదాపు మనకి 5 boats వరకు కావాలి. ఒకవేళ 5 boats లేకున్నా అక్కడ ఉండే వాటితో మనం అంచనా వేసుకున్నా కేవలం 5 మంది మాత్రమే ఇక్కడ నుంచి సర్వైవ్ కాగలమని చెప్పింటాడు. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకునే ప్రజెంట్ గవిమారు అక్కడ నుంచి పరిగెత్తుకుంటే ఆ మెయిన్ ప్యాలెస్కి వస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మనోడు ఇంతకు ముందర ఆ ఫ్లవర్ అనేది గుచ్చుకున్నాడు కదా, సో దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన గవిమారుకి ఇప్పుడు రియాక్షన్ కొడుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే మన గవిమారు ఈజీరా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఒకప్పుడు ఈజీరా అని ఉంటుంది కదా, ఇప్పుడు అది నేను రీజనరేట్ చేస్తుంది. బట్ అది ఫ్యూచర్లో నీకు చాలా డేంజరస్గా మారుతుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అప్పుడు అందరిలాగానే నువ్వు కూడా ఒక ట్రీగా మారిపోవచ్చు అని చెప్పింటుంది. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకొని మన గవిమారు బహుశా యూవీ నన్ను ఈ వేషంలో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతుంది. అండ్ లిటరలీ ఇప్పుడు నేనుండే ఈ వేషంతో యూవీ తాకి వెళ్తే నేను నిజంగానే తనని సర్ప్రైజ్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా నీకోసం నేను వస్తా యూవీ అని చెప్పి మనోడు ఒక్కసారిగా అక్కడే కింద కుప్పకూలిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి తామే కానీ ఫూచి కానీ తోమ కానీ ఇంకా మన శోభ కానీ చూపిస్తారనమాట. అప్పుడే ఫూచిగాడు తామే కానీ కన్ను పోయి ఉంటుంది కదా, సో దానికి ఒక బ్యాండేజ్ చుట్టి చూసేవారా తోమ ఎంత బాగా కట్టాను, ఇది ఆయనకి ఎంతో బాగా నచ్చింది కదా అనడంతో ఇంకా దాన్ని చూసిన తోమగాడు కూడా ఎట్లయితేనేమి ఇప్పుడు వీడు నిజంగానే గుడ్డోడే కదా అనడంతో ఇంకా ఆ మాటలైన తామేగాడు ఆపండ్రా మీ ఎదవ ముచ్చట్లు, నన్నే ఎక్కిరిస్తారా, మీకు తెలుసా ఒకప్పుడు నా మాస్టర్ నాకు ఏదో చెప్పాడు, బట్ ఆయన చెప్పిండేది నాకు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకున్నాను, ఇంకా ఫ్యూచర్లో అన్న అర్థం అవుతుందో లేదో అనుకొని మనోడు తిట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఈ నాయలు ఇద్దరు కూడా ఏరా బట్టలు వేసుకోలేదని చెప్పి ఇద్దరు ఎక్కిరిస్తూ ఉండగా అప్పుడే మన చోబేగాడు అరే పిచ్చనా కొడుకలారా, మీరేమైనా టైంను వేస్ట్ చేస్తున్నారా, అసలు ఎందుకని మీకు సిచ్యువేషన్ యొక్క సీరియస్నెస్ అనేది అర్థం కావడం లేదు, ఆ టెన్షన్స్ కానీ వాళ్ళ ఒక బాస్ గడు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ ప్యాలెస్ లో ఒక పెద్ద మాన్స్టర్ని చూశాను, దాని పేరు బాంకో అంట, అది మెయిన్ ప్యాలెస్ యొక్క కింద భాగంలో ఉంది. అండ్ దాన్ని ఉపయోగించుకొని ఆ బాస్ గడు మొత్తం ఈ మెయిన్ ల్యాండ్ నే కాదు ఈ వరల్డ్ అంతటిని కూడా ట్యాన్ గా మార్చేద్దామని చెప్పి వాడు ప్లాన్ వేసుకున్నాడు. అసలు ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు. బహుశా ఇప్పుడు మనం పోరాడే ఈ ఫైట్ అనేది స్లో డౌన్ అవ్వచ్చు కానీ బట్ ఫైట్ అయితే ఇంకా అయిపోలేదని చెప్పి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ ఆ బాంకో చూపించేసిన తర్వాత మన చౌబే గడు రెయిన్ గన్ అడుగుతాడు అనమాట, ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు జరిగి హెక్జీ రిచువల్ అనేది ఫెయిల్ అయిపోయి అండ్ నీ కింద ఉండే టెన్షన్స్ అంతా కూడా చనిపోతే అప్పుడు నువ్వేం చేస్తావని మన రెయిన్ గన్ అడిగితే ఇంకా రెయిన్ గడ్ కూడా అట్లాంటిది ఎప్పటికీ జరగదు, ఒకవేళ నువ్వు అన్నట్లు అది జరిగినా సరే దాంతో నాకేం ఫరక్ పడదు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడుండే ఈ టెన్షన్స్ జస్ట్ పిల్లబచ్చాలే అండ్ నా యొక్క ప్లాన్ అనేది ఇంకా చాలా పెద్దదని చెప్పింటాడు. ఇంకా మాట్లాడిన మన తామే గ్యాంగ్ వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ లిటరలీ తామే గడైతే మన చోబే గ్యాంగ్ తిడతామంట, అరే చెత్తనా కొడుక ఇప్పుడుండే సిచ్యువేషన్స్ని తట్టుకోలేకుంటే
నువ్వు ఇంకా సిచ్యువేషన్స్ని కాంప్లికేట్ చేయొద్దు, అసలు నీకేమేం తెలుసు, ఏం జరగబోతుంది, మనం ఏం చేయాలి, మర్యాదగా అదే చెప్పు అంటే ఇంకా మన చోబేగాడు కూడా ఎటకారంగా బహుశా ఆ పొట్టోడు నీకు బిగిచ్చిండేది చాలా బాగుంది, ఇప్పుడు అచ్చం నువ్వు సగం గుడ్డినా కొడుకు మాదిరి కనపడుతున్నావు అని చెప్పి మన తామే గారిని ఎక్కిరిస్తాడు. ఇంకా మన వాళ్ళంతా కూడా ఇక్కడ సిల్లీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే తోమగాడు సరే అన్నయ్య నువ్వు ఆ టెన్షన్స్ తో పాటు ఉన్నావు కదా, వాళ్ళతో పాటు ఏం చేసావు అనడంతో ఇంకా అప్పుడే మన చోబేగాడు నేను వాళ్ళతో ఏం చేయలేదు, జస్ట్ భోజు జుట్సు చేశాను అంతే అంటాడు. ఇంకా ఆ మాటలైనా మన తోమగానికి మైండ్ మెంటల్ ఎక్కిపోయి మనోడు అక్కడే ఫ్రీజ్ అయిపోతాడు. అండ్ మెయిన్ వాళ్ళతో మన చోబేగాడు మాట్లాడుతున్నా సరే మన తోమగాడు మాత్రం ఇంకా షాక్ లో నుంచి బయటికి రాడు. ఇంకా అప్పుడే వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే సడన్ గా వీళ్ళందరికీ కూడా ఒక శబ్దం అనేది వినపడుతుంది. అండ్ ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మన వాళ్ళు భయపడుతూ ఉంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో షియోన్ సెన్సేని ఆ నొరగైన అయితే చూపిస్తామట. అప్పుడే షియోన్ సెన్సే మన నొరగైన అయితే నీకేం గాయం తగలలే కదా, మనం నిమ్మలంగా నిదానంగా వెళ్దామా అనడంతో ఇంకా అప్పుడే నొరగై కూడా ఎటకారంగా బహుశా ఎప్పుడు ఎగ్జిక్యూషనర్ చేసే ఆయనకే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేంతలా గాయాలు తగిలాయి, ఇంకా నేను మీరే ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటే రిటర్న్లో మీరే నన్ను అడుగుతున్నారా, మీరు చెప్పండి నిదానంగా వెళ్దామా అనడంతో ఇంకా మాట్లాడిన షియోన్ సెన్సే కూడా థ్యాంక్ యూ నొరగై, నువ్వు లేకుంటే ఇప్పుడు నేను బతుకుండేవాడిని కాదు, వన్స్ మనం ఇక్కడ నుంచి మెయిన్ ఐలాండ్కి రీచ్ అయిన తర్వాత మనం జాగ్రత్తగా బతుకుదాం, ఒకవేళ మన చేతుల్లో ఏమి లేకుండా మనం ట్యాన్ని తీసుకోకపోకపోయినా లేదంటే మనం ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళలేకుండా నేను నిన్ను మెయిన్ ఐలాండ్కి అయితే తీసుకొని వెళ్తాను అనడంతో ఇంకా మాట్లాడిన నొరగై అంటే నన్ను మళ్ళీ అని చెప్పి షాక్ అయితే అప్పుడే షియోన్ సెన్సే నువ్వు దాని గురించి ఏం భయపడద్దు, నీకు ప్రామిస్ చేసి చెప్తున్నా నా లైఫ్ చివరి వరకు నేను నీతో పాటునే కలిసి ఉంటాను, మనం ఎప్పుడైతే ఏడోకి రీచ్ అవుతామో అక్కడి నుంచి మనం ఈ వరల్డ్ అంతా కూడా ట్రావెల్ చేద్దాము, ఆ విధంగా మనం ఎన్నో నేషన్స్ని చూడొచ్చు అండ్ ఎన్నో మౌంటైన్స్ని తిరగచ్చు, లేకుంటే ఎన్నో పంట పొలాలను చూసుకుంటూ వెళ్ళచ్చు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉండే లైఫ్ స్టైల్కి మనం అడాప్ట్ అవ్వకుండా అలాగే బతుకుతాం. అండ్ నువ్వు మాత్రం మెయిన్ ఐలాండ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి కనపడకుండా, అప్పుడే నేను నిన్ను చివరి వరకు కాపాడగలను. అండ్ నేను ఖచ్చితంగా నీకు ఒక ప్రామిస్ ఇస్తున్నాను, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అంటిల్ ది లైట్ గోస్ అవుట్ ఆఫ్ మై ఐస్ అని చెప్తాడు. ఇంకా ఆ మాటలో ఇని అర్థం చేసుకోవాలని మన నొరగై పాప ఒకసారిగా అంటే ఇప్పుడు మీ కలరంగ్ అనేది మారబోతుంది సెన్సే అనడంతో ఇంకా ఆ మాటలున్న షియోన్ సెన్సే చదువురాని మొద్దు నేను అనేది అది కాదు, నేను అన్నదానికి వేరే మీనింగ్ వస్తుంది అనడంతో ఇంక దానికి మన నొరగై కూడా అయితే మీరు తావును ఉపయోగించి కాపాడతారా అని చెప్పడంతో ఇంకా ఆ మాటలు షియోన్ సెన్సే దీనికి ఎట్లా చెప్పినా అర్థం కాదులే అనుకొని ఓకేలే నేను నీకు మళ్ళీ చూపిస్తానని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళిద్దరికి కూడా ఒక పెద్ద శబ్దం వినపడుతుంది. ఇంకొకసారిగా వీళ్ళిద్దరు అలర్ట్ అయిపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనడంతో ఇంకా అప్పుడే షియోన్ సెన్సే కూడా ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, బట్ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, ట్రిమెండియస్ పవర్ని అయితే నేను సెండ్ చేయగలుగుతున్నానని చెప్తాడు. అండ్ ఒక్కసారిగా అదంతా కూడా స్టాప్ అయిపోతుంది. ఇంక వీళ్ళిద్దరికి ఏమర్థం కాదు. అండ్ ఒక్కసారిగా షియోన్ సెన్సే అసలు ఏమైంది, నేను దేన్ని సెండ్ చేయలేకపోతున్నాను అనుకుంటాడు. బట్ ఒక్కసారిగా వీళ్ళ చుట్టూరా ఇవగాకురే విలేజ్ వాళ్ళంతా కూడా వీళ్ళని చుట్టుముట్టేసి ఉంటారు. ఇంకా మన వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా అప్పుడే ఆ ఇవగాకురే నింజాస్ అందరికీ కూడా ఆర్డర్ ఇచ్చిండే మన షోగున్ యొక్క మాటలను గుర్తు తెచ్చుకుంటారు. వీళ్ళందరికీ కూడా ఒక బుక్ అనేది ఇచ్చింటారు. అండ్ ఆ బుక్లో క్రిమినల్స్ గురించి, ఆసమాన్స్ గురించి అండ్ ఈ ఐలాండ్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీళ్ళకి క్రిమినల్స్ కనపడిన వెంటనే వాళ్ళని చంపేయాలి అండ్ ఆసమాన్స్ని కాపాడాలి. ఒకవేళ క్రిమినల్స్ని చంపే ప్రాసెస్లో ఆసమాన్స్ అడ్డొస్తే వాళ్ళని కూడా ఏమాత్రం జాలి దయలేకుండా నరికేమని చెప్పి మన షోగున్ గడ్ అయితే ఆర్డర్స్ ఇచ్చింటాడు. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ యువగాకురే నింజాలు అయితే మన గబిమారోని కూడా చుట్టుముట్టేసింటారు. ఇంకా మనోని చంపేస్తారు అనే టైంలో ఒక్కసారిగా మనోడు కుప్ప కూలిపోయిన దగ్గర నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే పైకి లేచి అక్కడికి వచ్చిన నలుగురు నింజాలని కూడా ఒక్కటే వేటుకి నరికి పారదోపుతాడు. ఇంకప్పుడే గబిమారు కూడా ఓ వీళ్ళేనా కొత్త యువగాకురే నింజాలు, ఓకే వీళ్ళు వచ్చారంటే ఇంకా ఇప్పటి నుంచి సిచ్యువేషన్స్ చాలా దారుణంగా మారుతాయి, బహుశా నేను కొత్త గబిమారుని కూడా ఎదుర్కోవాలనుకుంటా అని చెప్పి అనుకుంటాడు. అండ్ అప్పుడే మనకి మాస్క్ పెట్టుకుంటే ఆ అమ్మాయిని చూపిస్తారు. ఇంకా అప్పుడే మన షోగున్ గడ్ కూడా ఓకే అందరికీ గుర్తుంది కదా, ఆసమాన్స్ అందరినీ కూడా కాపాడండి, క్రిమినల్స్ అందరినీ కూడా చంపేయండి, ప్రతి ఒక్కరికి నా పర్మిషన్ అనేది ఉంటుంది, మీరు మీకు నచ్చినట్లు చేయండి, ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ ఫైట్లో మనమే గెలవాలి, గుర్తుంది కదా హర్రీ హర్రీ అని చెప్పి అక్కడ ఉండే ఆసమాన్స్ని ఇంకా యువగాకురే నింజాలందరినీ కూడా మోటివేట్ చేసి మనోడు కూడా అక్కడ నుంచి పారిపోతాడు ఎనిమిస్ వైపు. ఇంకా దాన్నంతటినీ చూస్తుంటే మన జిక్కా సార్ అయితే ఓ షెట్ ఈ నాయలకి ఇంకా కొర్రతనం పోలేదనుకుంటా ఊరూరిని సింపందుల్లాగా అరుచుకుంటా ఊరకొక్కల మాదిరి పరిగెత్తుతున్నారు. బహుశా నేను వీళ్ళ మాదిరి కాకుండా ఏదో సింపుల్గా ఉండదు
ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నువ్వేమంటావు అమ్మాయి, నాకు తెలిసినంత వరకు నేను అబద్ధాలు చెప్తున్నానని చెప్పి నువ్వు అనుకోవచ్చు, కానీ నేను ఎప్పుడూ నిజాలే చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి నాకు తెలిసినా సరే నేను వాటిని ప్రూవ్ చేయలేను అంటాడు. ఇంకా మాట్లాడిన ఆ అమ్మాయి కూడా ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే ఆ ఇవగాకురే నింజా హెడ్ అయితే మన అమ్మాయికి అయితే ఒక మిషన్ ఇచ్చింటాడు. గబిమారు అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, అదే ది సింబల్ ఆఫ్ ఇవగాకురే విలేజ్. అండ్ ఎవరికైతే గవిమారో పేరు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ లెగసీని కంట్రోల్ చేయొచ్చు. అండ్ నువ్వు శ్రీజ గుర్తుపెట్టుకో, నీ యొక్క ప్రీవియస్ హెడ్ ఏంటి గవిమారో కానీ చంపావనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ టైటిల్ అనేది నీకు వస్తుంది. సో నువ్వు ఆ టైటిల్ కోసమైనా సరే ఆ గవిమారో కానీ చంపేయాలి. ఆ ట్రేటర్ని చంపేస్తావు కదా అంటే ఇంకా దానికి కూడా తను ప్రామిస్ చేసి వచ్చి ఉంటుంది. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ అమ్మాయి కూడా మీరు నా గురించి అంతగా ఏం వర్రీ కాకండి. ఇన్ఫ్యాక్ట్ మీరు అనుకుంటున్నట్లు మీ బాస్ అనే షోగున్కి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వెన్నుపోటు పొరచదలుచుకోలేదు. అండ్ మీది నాది ఇద్దరిది కూడా ఒకటే వే, బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే. అండ్ వాటిని కూడా సెటిల్ చేసుకుందాం. అండ్ మీకు కావాల్సినది నాకు కావాల్సినది ఒకటే, అది మాత్రం గుర్తుపెట్టుకొని అంటాడు. ఇంకా మాట్లాడిన జిక్కాగాడు కూడా ఓ అయితే నేను కూడా చూస్తాలే అంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన షోగున్ గారు కూడా పరిగెత్తుకుంటా తన మనసులో ఒకటే ఆలోచన, యమాడా క్లాన్కి అపకీర్తి తెచ్చుకుంటే ప్రతి ఒక్కరిని కూడా నేను చంపి పారేస్తానని చెప్పి తన మనసులో అనుకుంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ ఇద్దరు షోగున్స్ కూడా ఓకే మా షోగున్స్ అయితే చెప్పినట్లు మేము ప్రతి ఒక్కరిని చంపి పారదొప్పుతాం అండ్ మా సెన్సే మా మీద పెట్టుకునే నమ్మకాన్ని నిరూపిస్తాం అనుకుంటారు. అండ్ ఇంకొక సైడ్ ఇవగాకురే నింజాలందరికి కూడా ఒకటే స్లోగన్ ఇచ్చింటాడు వాళ్ళ హెడ్ గాడు, చంపండి చంపండి, ఎవరైతే సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటారో వాళ్ళని చంపండి, ఎవరికైతే మన విలేజ్ పేరు విన్నా సరే భయం లేకుండా ఉంటారో చంపేయండి. అండ్ ఫైనల్గా చెప్తున్నా ప్రతి ఒక్కరిని చంపి పారదొబ్బండి అనే మోటివేషన్ ఇచ్చింటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ జిక్కగాడు సర్లేండి, ఎవడి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మోటివ్స్ వాళ్ళకు ఉంటాయి, మీకు నచ్చిందే చేసుకోండి, నేను మాత్రం పక్కన ఉంటానని చెప్పి మనోడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే శ్రీజ కూడా అందరూ కూడా నేను తనని చంపడం కోసమే వచ్చాను అనుకుంటున్నారు, కానీ నాకు చంపడం కంటే మెయిన్ ఉద్దేశం ఇంకొకటి ఉంది. నేను ఇక్కడికి వచ్చినది తనని మళ్ళీ తిరిగి తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. నీకు గుర్తుందే గవిమారో అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పుడు మన గవిమారో గడు కోపంగా తన వైపు చూస్తే తను మాత్రం భయంగా మన గవిమారో వైపు చూస్తుంటుంది. ఇంక ప్రజెంట్ సిచ్యువేషన్లో దాన్ని గుర్తు తెచ్చుకొని మన పాప ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి నీకు గుర్తుందే గవిమారో, నువ్వే నా దృష్టిలో వన్ అండ్ ఓన్లీ మగాడివి, ఐ థింక్ నా దృష్టిలో నువ్వు ఒక్క మగాడివి గవిమారో అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి రెయిన్ గన్ అయితే చూపిస్తా ఉంటా. మనోడు కూడా ఆ సౌండ్స్ని సెండ్ చేసి ఏమైంది గుయిఫా అని అడగడంతో ఇంకప్పుడే గుయిఫా కూడా మీరు పంపించిండే మన వాళ్ళు అందరూ టెన్షన్లు కూడా చనిపోయారు, ఇప్పుడు కేవలం మిగిలి ఉండేది మీరు నేనే. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్గా ఉంది. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఇట్లాంటి ఒక పాసిబిలిటీని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా మంది కొత్త నింజాలు అయితే ఈ ఐలాండ్కి వచ్చారు. అండ్ వాళ్ళు ఎంతో ఫాస్ట్గా ఉన్నారు. అండ్ కేవలం వాళ్ళు ఒకే ఒక్క రోజులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపలే ఇటుకు వచ్చేసారంటే అప్పటికి అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో. అండ్ ప్రజెంట్ ఫైట్కి మనం రెడీగా లేము అనడంతో ఇంకా మాట్లాడిన రెయిన్ గడ్ కూడా ఇప్పుడు మన దగ్గర వేరే ఛాయిస్ కూడా లేదు, మన దగ్గర ఉండే దోషులందరినీ కూడా వార్కి ప్రిపేర్ చేయి, ప్రతి ఒక్కరిని ఫైట్ చేయమని చెప్పు, నాకు ఇంకొంచెం సమయం గడిచిందంటే అప్పుడు ఆటోమేటిక్గా నేను ఈ ఐలాండ్ నుంచి ఆ మెయిన్ ఐలాండ్కి వెళ్తాను. అండ్ ఎప్పుడైతే నేను మెయిన్ ఐలాండ్లోకి వెళ్తానో ఆటోమేటిక్గా మన ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఈ వరల్డ్ అంతటిని కూడా నేను ట్యాన్గా మార్చేయచ్చు. నాకు కావాల్సింది కేవలం కొద్దిపాటి సమయమే, సో ఈ కొద్దిసేపు మాత్రం వాళ్ళని అడ్డుకుంటే అదే చాలంటాడు. అండ్ ఇలా వీళ్ళు మాట్లాడుతున్న ఈ గ్యాప్లోనే దీనికి ప్యారలల్గా మన వాళ్ళంతా కూడా అక్కడ ఉండే ఆ దోషిల్స్తోనూ అండ్ ఇవగాకురే నింజాలతోనూ అందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగానే ఈసారి కూడా మనం సీఎన్స్ అయితే వీరోచితంగా స్క్వాడ్తో అయితే అక్కడికి వచ్చిన నింజాలందరినీ కూడా చంపేసి కమాన్ వరకే మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, త్వరగా వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ దీనికి ప్యారలల్గా ఫూచిగాడు, తామియాగాడు, తోమగాడు అండ్ చోబేగాడు నలుగురు కూడా వాళ్ళకి అడ్డం వస్తుంటే ఇవగాకురే నింజా వాళ్ళు కావచ్చు, దోషిస్ కావచ్చు, ఎవరు అడ్డం వస్తే వాళ్ళని నరుక్కుంటా ముందరకు అడుగు వేస్తూ వెళ్తుంటారు. ఇంకా అప్పుడే తామియాగాని చూసిన ఫూచిగాడు, అరే నీకు ఆల్రెడీ ఒక కన్ను పోయింది, ఇప్పుడు అంత అర్జెంటుగా నువ్వు పోయి ఏం సాధిస్తావు, మా వెనకాల రావచ్చు కదా అనడంతో ఇంకా మాట్లాడిన తామియాగాడు నీకు అర్థం కావడం లేదా, ఇప్పుడు ఉండేది మనం యుద్ధంలో, సో యుద్ధంలో బతికామంటే ఖచ్చితంగా పిరికివాడు మాత్రమే బతుకుతాడు, ఎప్పటికైనా సరే ఒక మగాడు యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఖచ్చితంగా చనిపోతాడు. అండ్ నువ్వు వీరోచితంగా పోరాడుకునే బాధ లేదు, కానీ ఇలా పిరికివాడుగా మాత్రం అస్సలు ఉండద్దు, అది నా వల్ల కుదరదు. అండ్ నేను ఇలాగే వెళ్తాను ఉంటాను, మీకు ఎవరికైనా భయంగా ఉంటే మీరే నా వెనకాల రండి అని చెప్పి మనోడు ముందడు వేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన షోగున్ గారు కూడా అలాగే పరిగెత్తుకుంటా తన ముందర వస్తుండే ఆ దోషి యొక్క ఆర్మీని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి జాలి, దయ, కరుణ ఇట్లాంటివి ఏంటివి లేకుండా
ఒక్కసారిగా తన స్క్వాడ్ని డ్రా చేసి అక్కడికి వచ్చిండే అందరు దోషుల్ని అండ్ అక్కడికి వచ్చిండే అన్ని గుర్రాలని కూడా తన యొక్క స్క్వాడ్తోనే నరికి పారేస్తూ ఉంటాడు. లిటరలీ మనోడు చేస్తున్న విధ్వంసాన్ని చూసిన ఆ ఇద్దరు ఆస్మన్స్ కూడా షాక్ అయిపోతారు. అండ్ ఇంత రేంజ్ బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ మన షోగున్కి ఎలా వచ్చిందని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉండగా అప్పుడే మనోడు ఏమాత్రం లెక్క చేయకుండా అందరినీ చంపేసిన తర్వాత అక్కడే కింద పడిపోయిండే ఒక గుర్రాన్ని అయితే తన యొక్క బేర్ హ్యాండ్స్తోని ఒక్కటే గుద్దుకి చంపి పారదొబ్బి ఎవడైనా సరే ఇంకొకసారి ఆసమన్స్ని టచ్ చేయాలంటే భయపడేటట్లు చేస్తారు. నా కొడకల్లారు ఎక్కడున్నారా, ఎవరిని వదిలిపెట్టకండి అండ్ ఇక్కడ నుంచి తప్పించుకునే అన్ని మార్గాలని కూడా బ్లాక్ చేయండి. ఎవడు ఈరోజు ప్రాణాలతో వెళ్ళకూడదు అంటాడు. అండ్ దీనికి ప్యారల్గా అండర్ గ్రౌండ్ తాకి మన రెయిన్ గన్ తాకి ఇవగాకురే నింజాలు వచ్చి సైలెంట్గా ఎక్కడికి తప్పించుకుంటున్నారు బంగారు కొండలు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అనడంతో ఇంకప్పుడే రెయిన్ గన్ వెనక్కి తిరిగి ఏంటి నేను వీళ్ళని సెన్స్ చేయలేకపోయానా, ఇంత ఫాస్ట్గా వీళ్ళు ఎలా వచ్చారనుకుంటారు. ఇంకప్పుడే మన రెయిన్ గన్ కూడా మీరు ఆ ఒకాకు దగ్గర నుంచి వచ్చారా, అయినా ఏం పర్లేదు, మీరు నింజాలైనా కావచ్చు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మీరు చావాల్సిందే అని చెప్పి తన దగ్గర ఉండే ఆ దోషి ఆర్మీని అయితే వీళ్ళని చంపడం కోసం పంపిస్తారు. అండ్ రిటర్న్లో మన సీజా కూడా ఓకే గాయస్ కూల్, ఈ నా కొడుకులందరినీ కూడా నేనే చూసుకుంటాను అండ్ ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తా చూడండి అని చెప్పి ఒక్కసారిగా మన గబిమారో చేసే నింపో అజిటిక్ బ్లేడ్ అని చెప్పి ఒక్కసారిగా తన దగ్గరికి వచ్చిండే అందరు దోషిస్ని కూడా ఒక్కటేసారి కాల్చిపారదోపుతుంది. లిటరలీ దాన్ని చూసిన రెయిన్ గైడ్ కూడా వణికిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన సీజా కూడా షేట్ ఈయన ఇంత త్వరగా చచ్చిపోతారు అనుకోలేదు, ఆయన ఏం పర్లేదు వీడు కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాడు, వీడిని మాత్రం నాకు వదిలేసేయండి అంటుంది. ఆ విధంగా మన రెయిన్ గన్ వర్సెస్ సీజా ఫైట్ అనేది జరుగుతుంది. సీజా అనే దానికంటే దీన్ని న్యూ గబిమారో అని చెప్పి పిలవచ్చు. అండ్ వీళ్ళ బ్యాటిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి ప్యారల్ గా మనకు సగరి పాపని ఇంకా మేచన్ పాపని చూపిస్తారు. అండ్ వాళ్ళిద్దరిని అక్కడ ఉండే యువగాకురే నింజాలంతా కూడా చుట్టుముట్టింటారు. సో మేచన్ పాపని ఎలాగైనా కాపాడాలని చెప్పి మన సగరి ఫర్ ది ఫస్ట్ టైం తన ముందరుండే అపోనెంట్స్ యొక్క తావన్ సెండ్ చేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. బట్ ఏ ఒక్కరిని కూడా చంపదు. ఇంకా అప్పుడే దాన్ని చూసిన మేచన్ పాప ఇదంతా నువ్వు ఎలా చేస్తున్నావు అనడంతో దానికి సగరి కూడా ఏమో అది నాకు కూడా తెలియదు, నేను వాళ్ళ యొక్క తావో ఫ్లోన్ అనేది గమనించాను, ఆ విధంగానే ఫైట్ చేసి అందరినీ స్ప్రో లేకోకుండా చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా ఈ నైళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారు కదా, సో ఈ సిచ్యువేషన్ని మనం ఆసనాగా తీసుకొని మనం ఇక్కడ నుంచి పారిపోతే అదే బెస్ట్ అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే మెయిన్ గేట్ని బద్దలు కొట్టుకుంటా రెండు గుర్రాల మీద ఒక ఇద్దరు దోషిస్ వచ్చి మన సగరిని ఇంకా మేచన్ మీద అయితే అటాక్ చేద్దాం అనుకుంటారు. బట్ ఇంకా అటాక్ జరుగుతుంది అనే గ్యాప్లోనే వెంటనే అక్కడికి కొన్ని స్పైడర్ వెబ్స్ వచ్చి అనైల్ ఇద్దరిని కూడా పడుకోబెట్టేస్తుంది. అండ్ ఆ స్పైడర్ వెబ్స్ వచ్చినది ఎవరి దగ్గర నుంచి కాదో మన ఈజీరా పాప దగ్గర నుంచి. అవును, మన పాప ఇంకా చచ్చిపోలేదు. లిటరలీ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మన పాప కన్ఫామ్గా చచ్చిపోయిందని నేను అనుకున్నా, కానీ బట్ ఈ ఎపిసోడ్లో ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ అనమాట. ఇంకొచ్చిన వెంటనే మన పాప గెటప్ని చూసినా నాకే మైండ్ బ్లాక్ అయింది అనుకుంటే, ఇంకా తరాన్ని ఆ లుక్లో చూసినే మన సగరి ఇంకా మేచన్ పాప ఇద్దరు కూడా షాక్ అయ్యి వెంటనే వెళ్ళి ఈజీరా పాప నాకు చేసుకుని నాకు తెలుసు నువ్వు బతుకుంటావని అండ్ ఇంత అందంగా ఉంటావు అనుకోలేదు, థ్యాంక్స్ మమ్మల్ని కాపాడినందుకు అనడంతో ఇంక అప్పుడే ఈజీరా కూడా అట్లాంటిది ఏం లేదు, ఇంతకు ముందరే ఆ రెయిన్ గన్ నా బట్టలు చింపేశాడు, సో అందుకనే నేను వాని బట్టలు తస్కరించాను, ఎలా ఉంది నా కాస్ట్యూమ్ బాగానే ఉంది కదా అంటుంది. ఇంకా మాట్లాడిన సగరి మేచన్ పాప కూడా ఇది సూపర్గా ఉందని చెప్పి తనకు చెప్తారు. ఇంకా అప్పుడే ఈజీరా పాప కూడా ఓకే నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎన్నో సినారియోస్ని గమనించాను అండ్ ఇక్కడ ఎన్నో విషయాలు కూడా జరుగుతున్నాయి అండ్ నేను గమనించిన వాటి ప్రకారం చెప్తే ఇక్కడికి ఎంతో మంది కొత్త నింజాలు వచ్చారు అండ్ వాళ్ళతో పాటు మీరు మాట్లాడుకుంటే ఆ షోగున్ గారు కూడా వచ్చాడు అండ్ ఆ షోగున్ గారు కొన్ని ఆర్డర్స్ ఇచ్చాడు, ఎవరు క్రిమినల్స్ కనపడినా సరే ఏమాత్రం ఆలోచించకుండా చంపేయమన్నారు అండ్ ఆసమాన్స్ని కాపాడమన్నారు. సో ఎట్టి పరిస్థితులైనా సరే మనం వాళ్ళ కంట పడుకోకుండా ఈ ప్లాన్ని ఆసనాగా తీసుకొని ఇక్కడ నుంచి ఎవరికి కనపడకుండా పారిపోదామని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా మాట్లాడిన సగరి పాప కూడా నీ ప్లాన్ ఎంతో బాగుందని చెప్పి మన ఈజీరా పాపను పొగడంతో ఇంకా వెంటనే ఈజీరా పాప సగరి నాకు చేసుకొని థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటావు అనుకోలేదు, బట్ రూల్స్ ఇస్ ఏ రీల్స్, త్వరగా ఇక్కడ నుంచి పారిపోదాం పడదండి అని చెప్పి వీళ్ళు పారిపోదాం అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే యువగాకురే నింజాలు కొంతమంది కదలడంతో వెంటనే వాళ్ళని చంపేసి ఏదైనా పనిలో మనం దిగామంటే ఆ పనిని అనేది పూర్తిగా చేయాలి, నీ మాత్రం సగం సగం చేయకూడదు, కమాన్ ఇక్కడ నుంచి పారిపోదాం పదండి అని చెప్పి వీళ్ళు పారిపోదాం అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఇసుజు పాప వచ్చి సగరి నువ్వు బతికే ఉన్నావు అని చెప్పి ఎంతో సంతోషపడుతుంది. ఇంకా సగరి కూడా మన ఇసుజుని చూసి ఎంతో సంతోషపడుతుంది, ఎందుకంటే చాన్నాళ్ళ తర్వాత వీళ్ళు రీయూనియన్ అయ్యారని. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళ ఆనందానికి అవతలేస్తూ మన ఇసుజు పాప పక్కనే ఉండే ఈజీరా పాపని చూసి నాకు నువ్వెవరో తెలుసు అని నీ పేరు అని చెప్పి ఒకసారిగా ఒక బుక్ తీసి ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నువ్వు ఈజీరా కదా అండ్ నువ్వు ఎంతో డేంజరస్ అండ్ నీకు డెత్ సెంటెన్స్ కూడా పడింది అండ్ నువ్వు తన మాయలో ఎందుకు పడ్డావో తిను ఎంతో మందిని నమ్మించి గొంతుకొస్తుంది అండ్ ఇక్కడ జరిగిండే ఈ అటాక్స్ని చూస్తే
ఇక్కడ ఉండే యోగాకురు నింజాలను కూడా నువ్వే చంపావు అండ్ ఖచ్చితంగా ఈ రోజు నేను నిన్ను ఎగ్జిక్యూట్ చేస్తాను అనడంతో ఇంకా మాటని ఈజీరా పాప అయ్యో అటు తిరిగి ఇటు తిరిగి నన్ను వేసేయడానికి పూనుకున్నారా అనుకొని భయపడుతూ ఉంటే ఇంక అప్పుడే సగరి మాత్రం లేదు ఈ సుజు తనే మమ్మల్ని కాపాడింది అండ్ తను లేకుంటే మేము ఇప్పటి వరకు బతికుండే వాళ్ళం కాదు అని చెప్పి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ బట్ మన ఇసుజు పాప మాత్రం ఏడ్చుకుంటా నన్ను క్షమించి సాగరి ఇది నా చేతుల్లో లేదు షోగును ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసారు సో నేను ఖచ్చితంగా ఆర్డర్స్ని మీరలేను ఒకవేళ నువ్వు అడ్డం వస్తే షోగున ఆర్డర్స్ ప్రకారం నేను నిన్ను కూడా చంపేయడానికి ఎన్నుకాను దయచేసి అడ్డం రాద్దని చెప్పి ఏడ్చుకుంటేనే తన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతుంది ఇంకా తనని అడ్డుకోవడం కోసం మన సగరి కూడా ఫైట్ చేయడానికి అయితే రెడీ అవుతుంది అండ్ దీనికి పేర్లగానే మన నొరగై ఇంకా శివన్ సెన్సేతాకి అయితే అక్కడికి కియోమారో అయితే వచ్చింటాడు అండ్ వెంటనే ఆయన కూడా మన శివన్ సెన్సేని చూసి ఒకవేళ మీరు కానీ క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా షోగున్ యొక్క ఆర్డర్స్ని అపోజ్ చేసినట్లే అండ్ ఆ టైంలో మీరు కూడా నా దృష్టిలో ఎనిమిసే ఇంకా మిమ్మల్ని చంపడంలో కూడా నేను ఏమాత్రం వెనకడుగు ఏనంటాడు అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే మళ్ళీ మనకి చోబే గాడు ఇంకా తోమ గాడిని చూపిస్తారు అండ్ వాళ్ళకి జిక్కా గాడు ఇంకా యుగాకుర నింజాలు వచ్చి ఓ చోబే ఇక్కడ ఉండే అందరికంటే నువ్వే ఏ1 దొంగనా కొడుకువి అండ్ నీ మీదే ఎన్నో నేరాలు నమోదై ఉన్నాయి ఈ పాటి నువ్వు చచ్చిపోయింటే బాగుండు బట్ ఇప్పుడు బతికిపోయి నువ్వు మా చేతిలో చావాల్సిందే ఇంకా నువ్వు తోమ వీడు నీ బ్రదరా నాకు అర్థమైంది నువ్వు ఒకప్పటి నుంచినే మమ్మల్ని బిట్రే చేస్తున్నావని అండ్ ఆ ప్లాన్ లో భాగంగానే కదా నువ్వు కూడా ఆశమానం అయ్యావని చెప్పి వీళ్ళిద్దరిని క్యాప్చర్ చేయడానికి అయితే రెడీ అవుతుంది అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మళ్ళీ మన ఫూజీ గంతకి ఇంకా తామే గంతకి షిఫ్ట్ అవుతుంది మనోళ్ళు అయితే ఎవరికంట పడకోకుండా జాగ్రత్తగా అక్కడ నుంచి పారిపోకుండా ఇంకా కొద్ది దూరమే ఉంది మనం ఆ స్లైస్ గేట్ దాకా వెళ్తే ఆటోమేటిక్గా మనోళ్ళని కలుసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటారు బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళ ముందరైతే ఒక చిన్న వాయిస్గా అండ్ తామియా ఫైనల్గా కనపడ్డావు నువ్వు చేసిన క్రైమ్స్కి అండ్ నీకుండే క్రిమినల్ అనే పేరుకి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చావాల్సిందే అంటాడు ఇంకా ఆ వాయిస్ ఎవరిదో కాదు మన షోగున్ గాంధీ అనమాట ఇంతవరకు అందరిది ఒకెత్తు బట్ ఇక్కడ మన తామే గాని దురదృష్టం ఎట్లుందంటే లేక పోయి పులి నోటికి చిక్కినట్లు అయిపోతాడు ఇంకా మన షోగున్ గారు కోపంగా తామే వైపు అలా చూస్తాడో లేదో దెబ్బకి మన తామే గానికి లోపలే వణికిపోతూ ఉంటాడు భయపడుకుంటా ఇంకా అప్పుడే మన తామే గాని కాపాడాలని చెప్పి పూచిగాడు ముందరకు వచ్చి మామ లేదు ఆగో నేను నీతో మాట్లాడాలంటాడు కానీ బట్ మన షోగున్ మాత్రం ఇప్పుడు ఎవడి మాట లెక్క చేయలేనట్ల సిచ్యువేషన్లో ఉంటాడనమాట అండ్ ఇక్కడే సీరియల్ కట్టే మళ్ళీ గవిమారుతకు షిఫ్ట్ అవుతుంది మనోడు బిల్డింగ్ల మీద ఎగురుకుంటా తనని ఆపడానికి వస్తున్న ప్రతి ఒక్క ఇవగాకురే నింజాలని కూడా ఒకటే దెబ్బకు పడుకోబెట్టుకుంటా అండ్ కొంతమందిని చంపుకుంటా ఆ బిల్డింగ్ల మీదనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అండ్ నేను ఖచ్చితంగా యూవి నీకోసమే వస్తున్నాను నా కళ్ళ ముందర నా చావు ఉన్నా పర్లేదు నా కళ్ళ ముందర ఎనిమీస్ ఉన్నా పర్లేదు ఇన్ఫ్యాక్ట్ నా కళ్ళ ముందర నరకం ఉన్నా పర్లేదు నేను నీకోసం వస్తున్నాను అండ్ ఖచ్చితంగా నీకు ప్రామిస్ ఇచ్చినట్లుగానే నేను నిన్ను చూడడం కోసం ఖచ్చితంగా వస్తాను అండ్ దాన్ని ఆపడం ఎవడి చేత కాదని చెప్పి మనోడు వస్తూ ఉంటాడు అండ్ ఈ గ్యాప్లోనే మన శివన్ సెన్సే దగ్గర నుంచి తప్పించుకునే ఆ టెన్షన్ అయితే సబ్వేల్ ద్వారా పారిపోకుండా ఫైనల్గా ఆ బాంకో ట్రీ ఉండే లొకేషన్ దాకా అయితే రీచ్ అవుతుంది అండ్ ఒకసారిగా దాంతో మర్జ్ కూడా అయిపోతుంది అనమాట అండ్ వెంటనే మనకి రెయిన్ గైడ్ అయితే చూపిస్తారు అండ్ రెయిన్ గైడ్ అయితే మన లేడీ గబిమారుతో అదే సీజాతో అయితే ఫైట్ చేయడానికి అయితే రెడీగా ఉంటాడు అండ్ ఈ గ్యాప్లోనే మళ్ళీ గబిమారుతాకి సీన్ అనేది కట్ అవుతుంది ఇంకా మనోడు ఏమాత్రం ఆగకుండా పరిగెత్తుకుంటా స్లైస్ గేట్ దాకా రీచ్ అవుతారు లేదో ఒక్కసారిగా ఆ స్లైస్ గేట్స్ కింద నుంచి ఒక పెద్ద భూకంపం అయితే వస్తుంది అండ్ ఒక్కసారిగా అక్కడ ఒక జైంట్ టెన్షన్ అయితే మనం చూస్తామన్నమాట అది కూడా ఒక పెద్ద ఫ్లవర్ షేప్ లో ఉంటుంది ఇంకా ఆ టెన్షన్ కూడా ఎవరిని వదిలిపెట్టనట్లు కేకలేస్తూ ఉంటుంది ఇంకా దాన్ని చూసిన గవిమారు ఏమాత్రం తగ్గకుండా నా ముందర నరకం ఉన్న పర్లేదు నేను నీకోసం ఖచ్చితంగా వస్తానంటాడు అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ ఈ సీన్ తోనే ఈ సీజన్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది.